ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైన శుభ సందర్భంలో ప్రతి వాడలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున ఆ పాలకొల్లు రూరల్ గ్రామ పంచాయతీ పందిగుంట గ్రామంలో ఈ రోజున ఈ స్వతంత్ర దినోత్సవంలోకి మమ్మల్ని ప్రేమతో పిలిచిన హెచ్ఎం గారికి అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 1947కు ముందు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు అనేక విధాలుగా మనల్ని కొల్లగొట్టుకుని మన దేశాన్ని వారు ఆక్రమించుకుని ఏదైతే వ్యాపార రీచ్ వచ్చి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవటమే కాకుండా ప్రజలకు అదే అనేక విధమైన పన్నులు భారం వేసి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆనాడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వల్లభాయ్ పటేల్ కానీ, నెహ్రూ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి నాయకులందరూ కూడా పోరాడి మనకు భారతదేశానికి ఈ సువిశాలమైన భారతదేశాన్ని మనం ఉన్న ఈ వనరులన్నీ ఉపయోగించుకుని మనం దోచుకుంటున్న ఆ బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో అనేకమైన ఉద్యమాలు, అనేకమైన పోరాటాలు చేసి, అనేకమైన జైలుకి వెళ్ళి శిక్షలు పొంది ఆ జైల్లో మగ్గిపోయి ఏమైనా సరే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే ఆ ఉద్దేశంతో ఆ రోజున వాళ్ళ పోరాట ఫలితమే 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం ఇచ్చి ఆ బ్రిటిష్ వారు మీ పరిపాలన మీరు చేసుకోండి, మీ రాజ్యాన్ని మీరు చేసుకోమని ఆ రోజున మనకి స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రం అయితే ఇచ్చారు కానీ వాళ్ళు మన భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోకుండా అసలు భారతదేశం ఇంత పెద్ద భారతదేశాన్ని మేమే పరిపాలించడానికి కష్టమైపోయింది, మీరు ఎలా చేస్తారో, మీరు గనక ఎలా పరిపాలించుకుంటారో మాకు చెప్పినట్లయితే మేము పూర్తి స్వతంత్రం ఇస్తామని వారు చెప్పిన తరుణంలో అప్పుడు ప్రారంభించిన లేదా అప్పుడు ఏర్పడిన మన భారత ప్రభుత్వం ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆ రోజున రాజ్యాంగం మండలి సభ్యులుగా లేకపోతే చైర్మన్ గా చేసి ఆ రోజున భారత రాజ్యాంగాన్ని రాసి ఈ సువిశాలమైన భారతదేశాన్ని పరిపాలించాలంటే సరైన ఒక రాజ్యాంగం కావాలని ఆయన అనేకమైన దేశాలు తిరిగి అనేకమైన ప్రాంతాలు తిరిగి సువిశాలమైన పెద్ద రాజ్యాంగానికి రాసి ఈవేళ భారతదేశం సుసంపన్నంగా అదేవిధంగా స్వతంత్రంగా పొందుతా ఉందంటే ఆనాటి మహానుభావులు నాయకులు చేసిన యొక్క ప్రతిఫలమే ఈ రోజున స్వతంత్ర ఫలాలు మనం పొందుతా ఉన్నాం. అంతేకాదు మన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే ముందు స్థానంలో ఉందంటే మనకి ఈ స్వతంత్ర ఫలాలు మనం అందిపుచ్చుకుని ఈ రోజున నిన్న కాక మొన్న పాకిస్తాన్ లో మనం యుద్ధం చేసాం. ఆ యుద్ధానికి పాకిస్తాన్ గడగడలాడి 2 రోజులకే తోక ముడిచిన పరిస్థితి. అంటే మన స్వతంత్ర ఫలాలు మనం అందరం కూడా అందిపుచ్చుకుని మనము భారతదేశాన్ని మనం గర్వపడే విధంగా మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నామంటే ఆనాడు ఆ నాయకులకు పోరాట పటిమని తెలియజేసుకుంటూ ఈ రోజు